హాయ్ గాయ్స్, నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమార్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్ అనమాట. ముందు రోజే వాన పడ్డది. సో అందువల్ల డస్ట్ మట్టి అంతా వచ్చేసి గాబ్ దగ్గర పేరుకుందనమాట. సో గాయ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ చూడండి వ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా నైట్ అయితే ఇంకా బయటే అనుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడ పక్క దుప్పట్లు అవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంక ఇంట్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చాలి. తర్వాత అయితే ఇంకా అసలు ఏం చేయాలి, ఇంకా చూసారు కదా అంత ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. కరెంట్ పోయింది గాయస్ నేను తుడిచేటప్పుడు. ఇంకా సో అది ఆపేసాను, ఇంకా ఆ గది తుడిచేసి ఆపేసాను. నెక్స్ట్ అయితే ఇంకా కరెంట్ వచ్చేసిన తర్వాత అంతా కడుక్కొచ్చేసి అంత నీట్గా సర్దేసుకున్నాను. గిన్నెలు కూడా తోమేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడైతే మనీ ప్లాంట్ ఒక నా 6 to 7 years నుంచి ఉంటుందన్నమాట. బట్ ఇంట్లో అదైతే పెరగట్లేదు గాయస్. దానికోసం ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పగలరు, కొంచెం చెప్పండి గాయస్. సో నెక్స్ట్ అయితే అదైతే మా రోజ్ ప్లాంట్ అనమాట. అది లోటస్ ప్లాంట్. సో అదైతే అలా ఉందన్నమాట. నేను పెట్టుకోకూడదు అనేసి ఆపాను. సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ పని అంతా అయిపోయింది. ఇంక ఇక్కడికైతే వచ్చానమాట. ఇంటి దగ్గరకు వచ్చేసి పని చేసుకోవాలి కాబట్టి ఇది చూస్తే బ్లాక్ వేసేసిందని చెప్పేసి ఇంకా వేరే తలుపుకి అయితే వచ్చేసి ఇంకా తలుపు తీసేసుకొని చూడండి గాయస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మీకు వీడియోలో అక్కడ మనకి ఫ్లోర్ మనం అదేమంటారు సింక్ ఉంది కదా, ఇప్పుడు గిన్నెలు తోముకునేది గాబుని చూసారు కదా మీరు. అక్కడ రెడ్ పెయింట్ అయిపిస్తాం కదా మనం సిమెంట్తో పాటు. బట్ కొన్ని డేస్ తర్వాత అలా అయిపోతుంది, ఎందుకు ఏమో నాకు తెలియదు గాయస్. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇంకా అది చూసేసి అంతా చూపించాను కాబట్టి నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే కింద పడిపోతే ఇంకా అది ఫోల్డ్ చేసేసి ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట గాయస్. ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తాయి గాయస్. సో ప్రాంక్స్ కూడా చేయమంటే చేస్తాను, ఓన్లీ ఫర్ మీ అండ్ విత్ మై ఫ్రెండ్స్ లైక్ దట్. అండ్ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే చేస్తానన్నమాట. సో గైస్, నా ప్రాంక్ వీడియోస్ కావాలన్నా చెప్పండి, నేనైతే తప్పకుండా చేస్తాను. లైక్ మీకు కంటెంట్ నచ్చితే గాయస్ నా కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే అంతా ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా బయట అయితే ఊడ్చి చల్లాను అనమాట. ఫస్ట్ ఇంకా లోపల నుంచి అంతా ఊడ్చుకొచ్చాను, తర్వాత ఇంకా బయట ఊడ్చి చల్లేసాను అనమాట. చూడొచ్చు గాయస్ మీరు సన్లైట్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. అప్పుడు సన్సెట్ అవుతుంది బట్ ఇంకా రాలేదు. ఇక్కడైతే మొన్న అంత ఫస్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో చెట్టు. సో మొత్తం మొదల దాకా నరికేపిచ్చేసి మళ్ళీ ఎగురైతే వచ్చిందనమాట ఆ చెట్టుకి, చూడొచ్చు. ఇంకా తర్వాత ఊడ్చాలి ముగ్గేసి అయితే పెట్టేసుకున్నాను. సో చూడొచ్చు గైస్ ఎలా ఏంటని చెప్పేసి. నేను మీ కుమారిని. అందరూ ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను బట్ రాలేదన్నమాట. సో చూపిస్తాను, చూసాను గైస్ ఎలా ఏంటని చెప్పేసి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా బ్లాగ్ మన వీడియోలో ఏం చూపిస్తానంటే డైలీ బ్లాగ్ అనమాట. ఎలా సో సంథింగ్ నిన్న వర్షం అయితే చూడండి మా ఇంట్లో ఎలా అయిపోయిందో. దిస్ ఇస్ మై రీల్స్ ప్లేస్. అండ్ ఇక్కడ ఫోన్ ఇలా పెట్టేసి ఇక్కడైతే చేస్తాను అనమాట. చూసే ఉంటారు మరి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ రీల్స్ చేస్తాను. సో గైస్, అండ్ టుడే వ్లాగ్ ఈస్ ఏంటంటే చెప్తాను కొంచెం. డైలీ బ్లాగ్ విలేజ్ వైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను. ముందు రోజు వర్షం పడ్డదనమాట, ఫుల్ వర్షం గాయస్. అసలు ఉరుములు పిడుగులు ఎట్లా వచ్చినాయి అంటే అట్లా పడ్డాయి అనమాట. బాగా అయితే వచ్చినాయి, సౌండ్స్ కూడా అసలు విపరీతంగా వచ్చినాయి. ఇంకా కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇంకా నిద్ర అయితే ఏమో కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎప్పుడు వచ్చింది ఇంకా నిద్రపోయేసి మార్నింగ్ లేక ఇంకా అమ్మ దగ్గర అయితే పని చేసుకొని వచ్చేసి ఇక్కడైతే పని చేసుకుంటున్నాను అనమాట. సో గాయస్ ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అనమాట మన లాంగ్ వీడియోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీక్ష, కన్యా, ఇచ్చుడు స్మైల్. సిగ్గుపడుతున్నావేంటమ్మా కన్యా? చికెన్కి
చింపిరి నా చూడండి ఎలా అవాయిడ్ చేసేసి ఎలా చేసుకుంటున్నాను ఏంటని గైస్. ఇంకా బట్టలు అయితే నానబెట్టాను అనమాట. బట్టలు అయితే ఉతికేయాలి. నాంటున్నాయి, ఉతికిస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి సెట్ వస్తుంది. ఇప్పుడే బ్రైట్నెస్ తగ్గిస్తే రాలేదు గైస్. కొంచెం ఈ చెట్టు ఉంది కదా, మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఈ చెట్టు. ఇది లాస్ట్ ఒక 3-4 టైమ్స్ బ్యాక్ వర్షం పడినప్పుడు లాస్ట్ టైం ఒక 2 to 4 టైమ్స్ అయితే అది కొమ్మలు ఉంటాయి కదా వాటికి అవి అయితే ఇరిగిపోయాయి అనమాట. లేకపోతే నా పెద్ద చెట్టు అయిపోయేది ఇప్పుడు, చాలా పెద్ద. ఐ థింక్ ఎలా చూడే చెట్లు కొంచెం పెద్దగా అయ్యేదన్నమాట చెట్టు, మంచిగా వచ్చేది. ఇంకా ఎండాకాలం కదా అయిపోయింది, ఇంకా వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా మనం ఏం చేసుకోవాలి, అన్నీ తడవకుండా ఇంట్లో పెట్టేసుకోవాలి. బట్టలు అన్నీ ఉతికేసుకోవాలి మార్నింగే. బట్ మనం అవి చెయ్యం గాయస్, ఎందుకో. నేనైతే చెప్పడానికి చెప్తాను, బట్ చెయ్యను, ఎందుకో నాకు తెలియదు. చూడండి గాయస్, నేను ఇక్కడ చేస్తాను. మా బాబు ఏం చేస్తున్నా రే ఓయ్ కన్యా, ఓయ్ ఏం చేస్తున్నావు అక్కడ కన్యా? అమ్మమ్మ వస్తుందా? అమ్మమ్మ వస్తుందా? వాయ కొట్టిద్దామమ్మ నిన్నుదా. దా దా దా. చూడండి వయసు రాట్లే, ఎంత పిలిచినా రాట్లే. కొట్టేనంట నిన్ను, కొట్టేనా? దొంగగా దొంగగా. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా టిఫిన్కి అయితే వచ్చాను గాయస్. సో అక్కడైతే మనం టిఫిన్ సెంటర్కి వచ్చేసేలోపు, ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసేలోపు ఇంకా ఏరోప్లేన్ వెళ్తుంది అనమాట. సో ఆ క్లిప్ కూడా తీసాను. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్. సో గాయస్ టిఫిన్ అయితే చేయాలన్నమాట. సో టిఫిన్ చేశాక మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా. ఇంకా అమ్మాయితో డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట, కొనుక్కొచ్చారు. అమ్మ వచ్చేటప్పుడు ఇంకా నేనైతే ఇంకా అమ్మ చికెన్ తిన్నానమాట. సో నాకు మా వారికి ఇద్దరం అయితే తింటున్నాము. సో ఇంకా ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను గైస్. అక్కడ ఆటోకి వెళ్ళి పక్కన ఉందన్నమాట ఇల్లు, మీకు కనిపించకపోవచ్చు. సో తర్వాత మా వారు వచ్చేసిన తర్వాత ఇంకా అయితే చికెన్ అయితే చేస్తున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మా వారు నేనైతే లూడో ఆడుకున్నామన్నమాట. ఇంకా నేనైతే తర్వాత అయితే ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు చెప్పేస్తాను గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.